ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండకు ఎండుతూ, నీళ్లలో నానుతూ, బురదలో నాటుతూ, అలుపు లేకుండా అలసిపోకుండా ఆడుతూ పాడుతూ ఒకరినొకరు ఉత్సాహపరుచుకుంటూ పోటీలు పెట్టుకుంటూ ఎవరు వేగంగా పనిచేస్తారో అని పందాలు పెట్టుకుంటూ నాట్లు వేస్తున్నారు ఈ వ్యవసాయ కూలీలు. సమానంగా వలిగింది కొబ్బరికాయ, మంచి సమృద్ధి పంట ఇస్తాడు దేవుడు. తెలంగాణ ఆంధ్ర, తెలంగాణ ఆంధ్ర, తెలంగాణ ఆంధ్ర గెలిచిందిరా. అక్క కొద్దిగా నేను కృంగిపోనయా, నీవు నా తోడుండగా, పొందిన చోటే అభిషేకం వచ్చిందయ్యా, నిందెలెన్నో మోపిన చోటే ఘనత నాకిచ్చావయ్యా, నేను ఓడిపోనయా, నీవు నా పక్షానుండగా, నేను కుంగిపోనయ్యా, నీవు నాతో నుండగా. ప్రకృతి సహకరించాలి, దేవుడు కనికరించాలి, పంటలు బాగా పండాలి అని ప్రార్థిస్తూ పని ప్రారంభించారు వరమ్మగారి ముఠ. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం వేమిరెడ్డిపల్లెకు చెందిన సుమారు 30 మంది కలిసికట్టుగా పనిచేస్తూ సంవత్సరం అంతా ఏదో ఒక పని చేసుకుంటూ ఆనందంగా ఉన్నామని చెప్తున్నారు వరమ్మగారు. ఏ ఊరమ్మ మీది? మీ పేరేంటి? వరమ్మ. ఏ ఊరు మీది? వేమిరెడ్డిపల్లి అంటే ఎక్కడ? కుట్రేలు పక్కన. ఎంతమంది మీరు మొత్తం ముఠ? 40 మంది ఉంటాం. ఎన్ని ఎకరాలు వేస్తారు రోజుకి? 25 మంది అయితే 4 ఎకరాలు వేస్తాం రోజుకి. ఎన్ని ఎకరాలు వేస్తారు ఈ సీజన్ లో? ఈ సీజన్ లోనే 19 మంది 3 ఎకరాలు 3 ఎకరాలు బాగా అట్లా అట్లా వేసారు. జనాన్ని బట్టి టయాన్ని బట్టి. ప్రతిరోజు చేస్తారన్నారా? ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఒక నెల అవుతుందండి మేము. నెల రోజుల నుంచి ప్రతిరోజు ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు 3 ఎకరాలు 4 ఒక రోజు 700 పడతాయి, 800 పడతాయి, 650 వస్తాయి, 550 వస్తాయి. ఎంత ఎకరానికి? ఎకరానికండి 5500. ఆ తర్వాత ఈ కాక నాటేయడం కాక ఏం చేస్తారు? పెట్టుకోవాలి కదండి, మళ్ళీ ఆటో వాళ్ళు రైతే పెట్టుకుంటారు. నాటేయడం కాకుండా ఏమేం చేస్తారు ఇంకా మీరు? పత్తి పనులు చేస్తాం, మరి కలుపులు తీస్తాం, మొక్కజొన్న పట్ల గింజలు పెడతాం, మొక్కజొన్న పట్ల మళ్ళీ మామిడికాయలు జ్యూస్ మామిడికాయలు ఉంటాయి, అవి తీయటానికి వెళ్తాం. సంవత్సరం మొత్తం ఏదో పని చేస్తూ ఉంటాం. అసలు ఎవరన్నా చేయలేను, కొద్దిగా పని చేయలేని వాళ్ళు ఉంటేనే కాళ్ళకి తప్ప గానీ ప్రతి రోజు కూడా ఒక సండే తప్ప ప్రతి రోజు పనికి వెళ్తాం. ఎంత పడుతుంది రోజుకి యావరేజ్? అంటే సుమారుగా ఎంత పడుతుంది? యావరేజ్ కండి 300 400 తగ్గదు ప్రతిరోజు. కాంట్రాక్ట్ పనులు అప్పుడైతే ఎక్కువ డబ్బులు పడతాయి. ఎప్పుడు డబ్బులు అప్పుడు వచ్చేస్తాయా? ఇచ్చే రైతుల వారికి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు ఇప్పుడు 4 రోజులు కూలి ఒకేసారి అయిపోతుందా, ఇక పేమెంట్ చూసి మాకు ఇచ్చేస్తారు. మేసరికి దాంతో అంత. వరిలో నాటేయడం కాకుండా ఏమేం చేస్తారు? ఇంకా ఊర్లో నేను కలుపు చేస్తాం. కలుపు చేస్తారు. కలుపు చేస్తాం. ఆటపాటలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగిన ఈ నాటు వేసే ప్రక్రియ ఆనందంగా ముగిసింది. సుమారు 2 ఎకరాల పొలంలో 4 గంటలు నాటు వేశారు ఈ వ్యవసాయ శ్రామికులు. ఇక దేవుడి కనికరించి, ప్రకృతి సహకరించి పంటలు బాగా పండాలి. మీ ఏరియాలో నాట్లు వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మీ ఊరి పేరును కూడా మెన్షన్ చేయడం మర్చిపోకండి.